మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి నేటి దినములలో మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి తనలో కలుగుచున్నటువంటి ఒక బాధ, ఒక వేదన ఏమిటంటే దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఏమి చేస్తున్నాడు, దేవుడు నాకు న్యాయము చేయటం లేదు, దేవుడు అన్యాయస్తుడైపోయాడు అని ఎంతోమంది ఆవేదన చెందుతున్న ఈ దుర్దినములలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్యలు, భార్యను కోల్పోయిన భర్తలు, తండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు, ఎంతోమంది వేదన చెందుతున్న ఈ దినాలు, వారి వేదనకు, ఆవేదనకు ఏ ఒక్కరము కూడా జవాబు చెప్పలేము. వారి యొక్క సమస్య నుండి మనము పరిష్కరించలేము. కానీ దేవుని వాక్యము చేత వారిని మనము బలపరచాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పుచున్నది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అది దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కోల్పోయిన నీ సంతోషమును బట్టి, నీవు కోల్పోయిన ఆ స్థితిని బట్టి మీరు ఒకవేళ దేవుడు అన్యాయస్తుడు అని మీరు అనొచ్చేమో. కానీ వాక్యం చెప్పుచున్నది దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. మీరు మాంద్యులు కాక, అనగా అశ్రద్ధ కలిగిన వారు కాక, ఇంతకుముందు ఎలా అయితే మీ విశ్వాసమును, ఓర్పును కొనసాగించారో ఆసక్తితో, అదే ఆసక్తితో మీ యొక్క జీవితమును కొనసాగించాలి. శ్రమలొచ్చినా, నిందలొచ్చినా, సర్వము కోల్పోయినా, ఆరోగ్యము క్షీణించిన, నిందలు మనలను తరుముచున్నా, ఆర్థిక ఇబ్బందులు మనలను ఇబ్బంది పెట్టుచున్నా, దేవుడు అన్యాయస్తుడు కాడు అనేటువంటిది మనము గుర్తించాలి. చూడండి, నిర్గమకాండము అలాగే ద్వితీయోపదేశ కాండములో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. గమనించండి, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన నమ్ముకోదగిన దేవుడు. కనుక దేవుడు అన్యాయస్తుడు అనుటకు కేవలము మనము పొందిన బాధ, మనము అనుభవిస్తున్న వేదన మనలను ఆ రీతిగా తొందర పెట్టుటలో తప్పు లేదు. కానీ దేవుని వాక్యం చెప్పుచున్నది
దేవుడు అన్యాయస్థుడు కాడు. ఈరోజు మనం ఎందుకు ఈ అన్యాయమును అనుభవిస్తున్నాము అంటే, అన్యాయము చేత మనము జీవిస్తున్నాం, అవినీతి చేత మనం బ్రతుకుచున్నాం, అక్రమము చేత మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచున్నది, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అయిన యెహోవా. చూసారు ఎంత చక్కని మాట. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అయిన యెహోవా. ఆయన కనికరపూర్ణుడు, దయగలిగిన దేవుడు. నీ పట్ల, నా పట్ల కృపా సత్యములు చూపించే దేవుడు. ఆ దేవాది దేవుని యొక్క కృపకు మనలను మనము పాత్రులుగా చేసుకోవాలి. ఆయన కృపకు మనలను మనము యోగ్యులుగా ఎంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి 64వ కీర్తన 9వ వచనములో చూసినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 64వ కీర్తన 9వ వచనములో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు, ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. చూడండి ఎంత మంచి దేవుడు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. కనుక అలాంటి దేవాది దేవుణ్ణి మనము ఆరాధిస్తూ మహింపరుస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రసంగి గ్రంథము చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో చూసినట్లయితే, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును చేసి ఉన్నాడు. దేవుడు ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకోవాలని, మనము ఆయన యందు ఒక మంచి యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మన జీవితంలో శోధనలు, వేదనలు, నిందలు, అవమానములు, అపజయాలు మనకు కలిగించినప్పుడు దేవుడు అన్యాయస్థుడు అని మనం అనుకుంటాము. కానీ దేవుడు అన్యాయస్థుడు కాడు. ఆయన యథార్థవంతుడు, నీతి న్యాయములు జరిగించువాడని మనము గ్రహించి దేవుని యందు విశ్వాసముంచి ఆయనలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.